వాట్ ఈస్ దిస్ ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూ? సో ఇజ్రాయెల్ ఏంటంటే స్పెసిఫిక్గా యూ వాంట్ టు నో దట్ ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ జూయిస్ అనమాట, కంప్లీట్గా జూయిస్ పాపులేషన్. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యాక్చువల్గా ఇజ్రాయెల్ మీద 2023 అక్టోబర్ 2023 హమాస్ ద మిలీషియా గ్రూప్ ఆర్ ద ప్రాక్సీ ఆఫ్ ఇరాన్ అటాక్ చేయడం జరిగింది. అక్కడ స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఇజ్రాయెల్. తర్వాత హెజ్బుల్లా ఆఫ్ లెబనాన్, ఓకే, సో హౌతీస్ ఆఫ్ యెమన్, ఇరాక్, సిరియా, సో అందరి ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ ఎవరైతే ఉన్నారో, ఓకే, సో మొత్తం అన్నిటి దగ్గర కూడా సో దిస్ ఆర్మీ ఫోర్స్ ఆఫ్ దిస్ ఇజ్రాయెల్ ఏంటంటే అన్నిటిలో కూడా సక్సెస్ అనేది సాధించింది అండ్ ఫైనల్గా ఇరాన్ని హిట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఈ ప్రాక్సీస్ని డిస్ట్రాయ్ చేయడం, ఆ వార్లో సక్సీడ్ అవ్వడం అండ్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేయడం రెండు ఒకటేనని అడిగితే, సో జనరల్గా ఇరాన్ ఏంటంటే నేను న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేశాను కదా, సో కంప్లీట్గా నేను న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డ్యామేజ్ చేశాను అని అనుకుంటే అది కంప్లీట్గా ఇర్రేషనల్ అనమాట. బికాస్ వెన్ యూ సీ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇరాన్ అనేవి జనరల్గా వెరీ అండర్ గ్రౌండ్ అనమాట, అంటే ఆల్మోస్ట్ 80 to 100 meters డెప్త్లో ఉండేవి. అండ్ జస్ట్ సమ్ ఎయిర్ మిజైల్స్ ద్వారాగా నువ్వు జస్ట్ నేను బస్టర్స్ చేసేసాను, న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డ్యామేజ్ చేసేసానంటే చాలా సిల్లీగా ఉంటుందన్నమాట. సో లైక్ బంకర్ బాంబ్స్ అనేవి ఉండాలి, బంకర్ బస్టర్స్ ఉండాలి, బికాస్ దిస్ అండర్ గ్రౌండ్ 80 meters to 100 meters డెప్త్కి వెళ్ళాలి అంటే. అండ్ దీస్ ఆర్ వెరీ మచ్ కాంక్రిటైజ్డ్ అనమాట. ఓకే, దే ఆర్ రీఎన్ఫోర్స్డ్ విత్ కాంక్రిటైజ్ స్టీల్తో ఏంటంటే అంత లోతుకి యాక్చువల్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేది ఉండడం జరిగింది, లైక్ ఫాటో అండ్ నటాంజ్. ఓకే, సో అంత అండర్ గ్రౌండ్ లో ఉండటం వల్ల దిస్ ఎయిర్ మిజైల్స్, సమ్ మిజైల్స్ ఏంటంటే అవి బర్స్ట్ చేసాయంటే ఇట్స్ అ వెరీ సిల్లీ థింగ్ అనమాట. సో దట్స్ వై యాక్చువల్ గా తర్వాత యుఎస్ ఏదైతే, సో యుఎస్ ఈస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ హ్యావింగ్ దిస్ బంకర్ బస్టర్ బాంబ్స్ అనమాట. ఓకే, సో తర్వాత ఈ మ్యునేషియన్స్ ని, సో ఇట్ ఈస్ హ్యావింగ్ దిస్ యుఎస్ GBU-57 వీటిని యూజ్ చేసి ఏంటంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని డ్యామేజ్ చేయడానికి ముందుకు వచ్చింది. అయితే సీ హియర్ హౌ ద సినారియోస్ అండ్ యాక్చువల్లీ గివింగ్ ద జిస్ట్ బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 month మొత్తం నడిచింది కాబట్టి. సో ఇనీషియల్ గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు అప్పటికే ఇరాన్ తోని యుఎస్ న్యూక్లియర్ డెలిబరేషన్స్ అనేవి చేస్తుంది. సి హియర్ 2015లో JCPOA అయ్యింది. అయినప్పటికీ ట్రంప్ తన ఓన్ వేలో దీన్ని డీల్ చేద్దామని చెప్పేసి 2008లో అక్కడి నుంచి విత్డ్రా అయిపోయారు. ఓకే, దాని మీద లాట్ ఆఫ్ ఎలిగేషన్స్. సో ఒకటి ఏంటంటే, సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాటిని వైలేట్ చేస్తుంది, న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ జరుగుతుంది, మాకు ట్రేసెస్ ఫౌండ్ అయ్యాయని చెప్పేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మాట్లాడడం. అండ్ ట్రంప్ ఏంటంటే తన ఓన్ వేలో దీన్ని డీల్ చేద్దామని ట్రై చేయడం. సో మొత్తానికి ఏంటంటే డెలిబరేషన్స్ చేస్తున్నారు 2018లో ఫస్ట్ రెజ్యూమ్లో. సో ట్రంప్ ఏంటంటే దీని నుంచి విత్డ్రా అయిపోయాడు అండ్ లేటెస్ట్గా డెలిబరేషన్స్ అవుతున్నాయి. సో 6th round ఆఫ్ డెలిబరేషన్స్ అవుతున్నాయి అండ్ మేబీ ద డెలిబరేషన్స్ ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ యుఎస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో బికాస్ ఇరాన్ అంత ఈజీగా సైన్ చేయదు. ఓకే, సో ఇరాన్ ఎప్పుడు సైన్ చేస్తుందంటే ఓన్లీ ఇఫ్ యూ ఫేవర్ ద ఎకనామిక్ బెనిఫిట్స్. ఆల్మోస్ట్ 1980s నుంచి కూడా ఓకే లాట్ ఆఫ్ ఎకనామిక్ శాంక్షన్స్ అనేది యూఎస్ ఇంపోజ్ చేసింది. ఓకే, సో కంప్లీట్గా తన ఎకానమీ స్టాల్ అయిపోయింది. డిస్పైట్ ఇట్ ఏంటంటే అది న్యూక్లియర్ ఎంరిచ్మెంట్ చేస్తుంది టు సర్వైవ్ ఇట్స్ ఎకానమీ అనమాట. ఓకే, బికాస్ ఇట్ డస్ నాట్ యూజ్ ఇట్స్ యాజ్ ఎ డిటరెన్స్. ఓకే, ఇట్స్ సర్వైవల్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనమాట. దిస్ కామినేని పొలిటికల్ ఐడియాలజీకి, వాళ్ళ లెగసీ ఎగ్జిస్టెన్స్కి ఇది వెరీ మచ్ క్రిటికల్ అనమాట. ఓకే, సో దట్స్ వై ఆ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది ఫేవరబుల్గా లేనప్పుడు సో ఆల్మోస్ట్ ద డెలిబరేషన్స్ బిట్వీన్ ద యుఎస్ అండ్ ఇరాన్ అంత ఈజీ కాదు. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ మీద వార్ డిక్లేర్ చేసిందో, అటాక్ చేసిందో, సో చాలా మంది 2 waysలో మాట్లాడడం జరిగారు. ఒకటి, యుఎస్ డెలిబరేషన్స్ చేస్తుండగా ఇజ్రాయెల్ అటాక్ చేయడం అనేది, సో ఈ ఇజ్రాయెల్ అసలు చెప్పి చేసిందా, యుఎస్కి చెప్పకుండా చేసిందా? ఓకే, మేబీ ఒకవేళ ట్రంప్కి తెలియకుండా చేస్తే ట్రంప్ ఇక్కడ ఒక కామెడీ లాగా కనిపిస్తుందా? ఓకే, లేకపోతే తనకి తెలిసే చేసిందా, యుఎస్ బ్యాకప్ కింద చేసిందా డెలిబరేషన్స్ని, లైక్ కొంచెం ఫేవరబుల్గా యూఎస్కి జరగటానికి, లేకపోతే కంప్లీట్గా హాల్ట్ చేయడానికి. సో ఏ లాట్ ఆఫ్ కాన్స్పిరసీస్ అనేవి వచ్చాయి. ఓకే, అండ్ తర్వాత ఒక ఫన్నీగా సో తను పోస్ట్ చేయడం, ట్రంప్ ఏమని పోస్ట్ చేశాడంటే, సో ఇట్స్ నౌ ద టైమ్ ఫర్ ఇరాన్ రిగార్డింగ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డెలిబరేషన్స్ చేయడానికి అన్నట్టు ఈ పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది ఇంకా రెచ్చగొట్టేసాయి అనమాట యాక్చువల్గా. సో తర్వాత మొత్తానికి హిట్ చేసి, బట్ ఎవ్రీబడి నోస్ సో ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మ్యునిషన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఇజ్రాయెల్ మ్యునిషన్స్ కెనాట్ ఏబుల్ టు డామేజ్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట, బికాస్ దే ఆర్ వెరీ అండర్ గ్రౌండ్. ఓకే, వెరీ రీఎన్ఫోర్స్డ్ విత్ కాంక్రీట్ అండ్ స్టీల్. సో దోస్ టైప్ ఆఫ్ మ్యునిషన్స్ ఆర్ నాట్ అవైలబుల్ విత్ ఇజ్రాయెల్. అది రావాలని ఖచ్చితంగా యుఎస్ తన క్లోజ్ డెలీ అయిన యుఎస్ రావాలి. సో అది అటాక్ చేస్తే తప్పితే సో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని యాక్చువల్గా డ్యామేజ్ చేసినట్టు అవ్వదు. ఓకే, సో లేటర్ ఆన్ పీరియడ్ ఏంటంటే, సో తర్వాత ఇరాన్ కూడా అంతే స్ట్రాంగ్గా రిటాలియేట్ చేసింది. ఓకే, సో అంతే స్ట్రాంగ్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం, సో ఏ లాట్ ఆఫ్ వరల్డ్ వార్ అనేది జరిగింది. ఫైనల్లీ సో యుఎస్ అటాక్ చేయడం. ఓకే, సో యుఎస్ అటాక్ చేసిన తర్వాత మొత్తానికి ఏంటంటే వరల్డ్ సీజ్ ఫైర్ అనేది జరిగింది.
యుఎస్ అటాక్ చేసినంత మాత్రాన ఇరాన్ ఏమీ డెలిబరేషన్స్ కోసం ముందుకు వచ్చేయలేదు. ఓకే, సో ద వెరీ స్ట్రాంగ్ బేస్, వెరీ బిగ్ మిలిటరీ బేస్ ఆఫ్ యుఎస్ విచ్ వాస్ ప్రెసెంట్ ఇన్ ఖతార్. యాక్చువల్గా ఖతార్ ఈజ్ లైక్ బ్రదర్లీ నేషన్ ఫర్ ఇరాన్ అనమాట. అలాంటి బ్రదర్లీ నేషన్లో కూడా ఒక ఎనిమి లైక్ యుఎస్ మిలిటరీ బేస్ ఉంటే అక్కడికి వెళ్ళి అటాక్ చేసేసింది. ఓకే, అంటే ఈవెన్ ఖతార్ యొక్క సోవర్నిటీని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళ ఎయిర్ స్పేస్కి వెళ్ళి అక్కడ డ్యామేజ్ చేసింది. సి హియర్ ఆల్రెడీ ఈ ఇంట్రడక్షన్లో నేను మాట్లాడాను. సో వెస్ట్ ఏషియాలో ఇరాన్ని ఒక థ్రెటన్ గా చూస్తారు వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ పరంగా కానీ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో చాలా విషయాల్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారని కూడా చెప్పండి. బికాస్ ఇట్స్ ఈస్ డెవలపింగ్ ఇట్స్ ప్రాక్సీస్ అనమాట, లైక్ హమాస్ కింద, హెజ్బుల్లా కింద, ఓకే, హౌతీస్ కింద. సో బికాస్ ఆఫ్ దిట్ ఇప్పుడు మనం హౌ వీఆర్ గెటింగ్ ఫియర్డ్ అబౌట్ ద టెర్రరిస్ట్ విచ్ వాజ్ రైజ్డ్ ఓకే ఇన్ పాకిస్తాన్. సో అదే విధంగా ఏంటంటే ఈ మిలీషియస్ గ్రూప్ వల్ల అక్కడ వెస్ట్ ఏషియాలో ఉన్న చాలా నేషన్స్ యాక్చువల్గా ఇరాన్కి భయపడేవన్నమాట. సో చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాయి. సో యాక్చువల్గా ఎక్కడ ఇజ్రాయిల్, ఎక్కడ ఇరాన్, ఏ లాట్ ఆఫ్ కంట్రీస్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ ఇజ్రాయిల్ అనుకుంటే, ఓకే, సో దిస్ ఈజ్ ఇరాన్. ఓకే, వీళ్ళన్ని కంట్రీస్ ఎయిర్ స్పేస్ని దాటుకొని ఇక్కడికి వెళ్ళిందంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే సో ఇండైరెక్ట్గా దోస్ కంట్రీస్ ఆల్సో యాక్సెప్టెడ్ దిస్ because they don't want the hegemony of Iran in that particular area, okay, and it want to control the proxies of Iran. So almost successively success అనేది కనిపించింది అనమాట ఎవరికి, ఇజ్రాయెల్కి, because it almost controlled the proxies or the militias of Iraq, Syria, ఓకే, అండ్ మోర్ ఓవర్ హౌతీస్ని కానీ, హెజ్బుల్లాని కానీ, హమాస్ని కానీ, ఓకే, సో అందరినీ కంట్రోల్ చేసుకుని వచ్చిన తర్వాత ఒక సూపర్ పవర్ లాగా ఇజ్రాయెల్ ఎదిగేసింది అనమాట. సో మేబీ ఒక టైప్ ఆఫ్ హోప్, గుడ్ హోప్ అనేది వెస్ట్ ఏషియాలో అదర్ కంట్రీస్కి ఇజ్రాయెల్ని చూస్తూ కనిపించింది. ఓకే, అయితే ఇది ఎంతవరకు, సో ఇజ్రాయెల్ అంత డామినెంట్గా అక్కడ కనిపించడం, సో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే అనాలిసిస్ కూడా మనం మాట్లాడదాం. ఓకే, సరే. సో యుఎస్ ఏదైతే ఉందో, సో యుఎస్ ఎప్పుడైతే ఇరాన్ అటాక్ చేసిందో, సో మొత్తానికి రిటాలియేటర్గా సో యుఎస్ మిలిటరీ బేస్ విచ్ వాస్ ప్రెసెంట్ ఇన్ ఖతార్ మీద కూడా యాక్చువల్గా ఇరాన్ అటాక్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఒక సీజ్ ఫైర్ కి వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి ఒక ఎండ్ కార్డ్ అనేది తీసుకొచ్చారు. ఎండ్ కార్డ్ తీసుకొచ్చి డెలిబరేషన్ స్టార్ట్ చేశారు. అయితే దీని డెలిబరేషన్స్ ఎలా ఉండాలంటే, ద డెలిబరేషన్స్ అనేవి ఒక మల్టీలేటరల్ ప్రెషర్ ఖచ్చితంగా కనిపించాలి. లైక్ ట్రంప్ డెలిబరేషన్స్ ఎలా ఉంటాయంటే నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అన్నట్టుగా ఉంటాయి అనమాట, విచ్ వాజ్ వోంట్ వర్క్అవుట్ అనమాట. ఓకే, సో ఈవెన్ ఇక్కడ లైక్ ఇరాన్ అంత కంప్లీట్గా డ్యామేజ్ ఏమీ అయిపోలేదు. ఇఫ్ యూ సే సో నేను ఇజ్రాయెల్ కలిపేసి ఇరాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తాం, న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్ చేస్తామంటే అట్ అట్మోస్ట్ న్యూక్లియర్ లీకేజ్ జరిగే ఛాన్స్ అదే ఉంది, రేడియో యాక్టివ్ లీకేజెస్ జరిగాయి, కాదనట్లేదు. బట్ వీటన్నిటికీ ఆల్రెడీ ఇరాన్ సిద్ధపడే ఉంది, బికాజ్ ఇట్స్ నాట్ ద న్యూ టైమ్. సో ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిపి ఇరాన్ మీద అటాక్ చేయడం, సో ఇది అయితే డైరెక్ట్ వార్ఫేర్. కానీ సైబర్ వార్ఫేర్ ఆల్రెడీ ఎప్పుడు 2006లోనే, ఓకే, సో ఇఫ్ యూ రిమెంబర్, ఓకే, సో మాల్వేర్ స్టామ్, స్టక్స్నెట్, ఓకే, సో ఈ సైబర్ స్టాక్ మాల్వేర్ వామ్ని యాక్చువల్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ప్రోగ్రామ్స్లో వీళ్ళు ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఐ ఆల్రెడీ టోల్ యూ దేర్ ఆర్ సెంట్రిఫ్యూజెస్లో ఏంటంటే ఇది ప్రోగ్రామింగ్ ఉంటుంది అనమాట ఈ సెంట్రిఫ్యూజెస్కి. సో యురేనియం, సో బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ డెన్సిటీస్ యాక్చువల్గా దీన్ని డిఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామింగ్లో ఈ సైబర్ స్టామ్ని ఏదైతే ఓకే వామ్ని ఇంజెక్ట్ చేశారో దీనివల్ల న్యూక్లియర్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ మొత్తం రివర్స్ అయిపోయి సెంట్రిఫ్యూజెస్ అన్ని రివర్స్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఎన్రిచ్మెంట్ జరగలేదు. ఇది మొత్తం తెలుసుకోవడానికి ఏమవుతుందని తెలుసుకోవడానికి వీళ్ళిద్దరూ కలిపి ఇది ఏదైతే సైబర్ ఓకే మాల్వేర్ వామ్ని ఇంజెక్ట్ చేశారో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇరాన్లో 2010లో వాళ్ళకి జరిగిందనమాట. సో ఇరాన్ ఆల్రెడీ నో, ఓకే, సో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఎప్పటికైనా దీన్ని డ్యామేజ్ చేస్తారని చెప్పేసి, ఎప్పుడైతే దీనికి అగేన్స్ట్గా ఉంటారని ఇరాన్ ఈ రోజే కాదు ఎప్పటి నుంచో తెలుసు, బికాస్ 2006లోనే వీళ్ళు కలిసి వచ్చినప్పుడు. సో 2025 విత్ డెవలప్డ్ టెక్నాలజీ దే కమ్ ఇన్ ఎనీవే. సో అందుకే దానికి రెడీగా ఉండి ఏంటంటే సో అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ చాలా దారుణంగా రీఎన్ఫోర్స్డ్ విత్ కాంక్రీట్ అండ్ స్టీల్ అనమాట. మేబీ 100% డ్యామేజ్ చేయలేదు, కొంతవరకు మేబీ యుఎస్ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత 2 స్ట్రైక్స్ ఈ బంకర్ బస్టర్ బాంబ్స్తో స్ట్రైక్ చేశాయి, బట్ కంప్లీట్గా ఎలిమినేట్ చేసిందని మాత్రం చెప్పలేం. మేబీ విత్ ఇన్ సమ్ మంత్స్లో అగైన్ ఇరాన్ సెట్ బ్యాక్ అయిపోతుంది. ఓకే, సెట్ బ్యాక్ అవ్వదని కాదు, ఎస్ ఇట్ గాట్ సమ్ డ్యామేజెస్, ఖచ్చితంగా డ్యామేజెస్ జరిగాయి, బట్ సెట్ బ్యాక్ అవ్వలేనంత డ్యామేజ్ కాదు. ఆల్రెడీ ఇరాన్ ఇంత దారుణమైన ఎకనామిక్ శాంక్షన్స్ జరిగినా సరే సెట్ బ్యాక్ అయ్యి నిల్చోగలిగిందంటే ఇట్ కెన్ ఈజీలీ గెట్ సెట్ బ్యాక్ అనమాట. ఓకే, సో బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ సినారియో, సరే సో ఇరాన్ని డ్యామేజ్ చేసింది ఎందుకంటే టు మేక్ దెమ్ గెట్ టేబుల్డ్ ఆన్ ద చైర్ అండ్ టు మేక్ గుడ్ డెలిబరేషన్స్ విత్ ఇరాన్ బై యుఎస్, ఒక మంచి న్యూక్లియర్ డీల్ చేయడానికి కోసం అనమాట. అయితే ఈ డీల్ ఎలా ఉండాలంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ గుడ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఈవెన్ ఫర్ ఇరాన్.
ఓకే. సో అంతే తప్పితే సో నేను చెప్పింది నువ్వు చేయాలి అంటే ఇరాన్ ఎప్పటికీ కూడా రాదు. సో దట్స్ వై ఇది ఇప్పుడు ఒక బ్యాక్ ఫైర్ అవుతుంది. సో ద డెలిబరేషన్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉండుంటే. ఓకే. సో ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇజ్రాయెల్ స్టోరీకి వద్దాం. సో ఇజ్రాయెల్ స్టోరీకి వస్తే అసలు వాట్ ఇజ్రాయెల్ వాంట్ టు డూ? సో ఇట్ వాంట్ టు బికమ్ సూపర్ పవర్. ఓకే. సో ఇజ్రాయెల్ ఏంటంటే ఇట్ వాంట్ టు బ్రింగ్ ఏ న్యూ మ్యాప్ టు వెస్ట్ ఏషియా అనమాట. సో ఇట్ వాంట్స్ టు ఎక్స్టెండ్స్ రైట్ ఫ్రమ్ అంటే ఇంకా వెస్ట్ బ్యాంక్ కానీ ఓకే సో లైక్ గాజా కానీ ఇంకేమీ ఉండకూడదు అనమాట. సో రైట్ ఫ్రమ్ జార్డన్ రివర్ నుంచి మెడిటేరియన్ సీ వరకు కూడా సో కంప్లీట్ గా ఎలిమినేట్ చేసి కంప్లీట్ గా ఆక్యుపై చేసేస్తాను, ఎనెక్సేషన్ చేసేస్తాను అన్నట్టుగా ఫిక్స్ అయింది. ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ ఓకే ద నెక్స్ట్ డే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో సో లైక్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో యుఎస్ మ్యునిషన్స్ అటాక్ చేసిన తర్వాత సీజ్ ఫైర్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో సో ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇరాన్ నుంచి అగైన్ ఇట్ షిఫ్టెడ్ ఇట్స్ ఫోకస్ ఆన్ అగైన్ గాజా మీద మళ్ళీ ఫోకస్ అనేది షిఫ్ట్ చేసింది. గాజాలో మళ్ళీ స్ట్రైకింగ్స్ అనేవి స్టార్ట్ చేసాయి. ఎందుకంటే సో ఇట్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇజ్రాయెల్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే 2026 ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే లోపు ఓకే సో ట్రంప్ సపోర్ట్ తో ఐ వాంట్ టు జస్ట్ ఎలిమినేట్ దిస్ వెస్ట్ బ్యాంక్ ఓకే అండ్ దిస్ గాజా స్ట్రిప్. సో కంప్లీట్ గా నాకు జోర్డన్ రివర్ నుంచి మెడిటేరియన్ సీ వరకు ఐ వాంట్ టు కంప్లీట్ గా ఆక్యుపై చేసేసాలి. ఎవరైతే ఈ పాలెస్టీషియన్స్ ఉన్నారో సో ఈ పాలెస్టీషియన్స్ ని ఎలా ట్రీట్ చేస్తుందని ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. సో రైట్ నో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ బికాస్ సో ఆల్రెడీ ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వబోతుందా, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేయడానికి ఇదంతా చేశారు. సో ఆన్ టేబుల్ ఇరాన్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుందేమో ఈ వార్ తర్వాత అనుకుంటే ఆల్రెడీ అనదర్ ప్రాబ్లమ్ వాజ్ ఆల్రెడీ ఇన్ మేకింగ్ బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ రైట్ నౌ ఆఫ్టర్ ఇరాన్ ఇజ్రాయెల్ సూపర్ డామినెంట్ పవర్ గా వెస్ట్ ఏషియాలో ఎమర్జ్ అవ్వడం జరిగింది. అండ్ ద బిటర్ ట్రూత్ వాట్ ఈవెన్ దో ఇరాన్ నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సిగ్నేటరీ బట్ వేరాజ్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ ఫర్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఓకే సో ఇండియాకి పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి దే కెన్ టెస్ట్ దిస్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్స్ చేయొచ్చు కదా. ఓకే ఇది ఈ హార్డ్ కోర్ ట్రూత్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యునిషియన్స్ విషయంలో అంటారా సో మేజర్ టెక్నాలజీగా ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఓకే రష్యా యుక్రెయిన్ వార్లో సో ఆ డ్రోన్ టెక్నాలజీని కానీ లాట్ ఆఫ్ టెక్నాలజీ సో ఈవెన్ ఇండియాకి కూడా లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ రైట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ నుంచే వచ్చాయి. ఓకే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ విషయంలో రిగార్డింగ్ డిఫెన్స్ సెక్టర్లో సో ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రంప్ టైం పీరియడ్లోనే 2026 ఎలక్షన్స్ కల్లా దీన్ని మొత్తాన్ని అచీవ్ చేసేద్దాం అన్నట్టు మైండ్ సెట్ ఇజ్రాయెల్ ఉందన్నమాట. ఈ హార్డ్ కోర్ ట్రూత్ వెస్ట్ ఏషియా రైట్ నో ఉండగలగాలి. అండ్ దట్స్ వై మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అబ్రహాం రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అకార్డ్స్ నాట్ రికార్డ్స్ అబ్రహాం అకార్డ్స్ ఎవరైతే సైన్ చేశారో సో రిమైనింగ్ ఆల్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ విత్ ఇజ్రాయెల్ సో వాటిని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయండి సో దట్ అని చెప్పేసి అని కూడా మాట్లాడుకుంటున్నారు కదా. అబ్రహాం అకార్డ్స్ విచ్ వాజ్ డీటెయిలింగ్స్ ఓకే సో ద రిలేషన్స్ విచ్ డిఫైన్స్ బిట్వీన్ ద అదర్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ ద ఇజ్రాయెల్ మధ్య. ఓకే సో ఈ కాంటెక్స్ట్ లో దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ద ఇజ్రాయెల్ అనమాట. సో రైట్ నో ఆల్ ద రిమైనింగ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇజ్రాయెల్. సో అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇరాన్ సూపర్ పవర్ కాకపోతే ఇజ్రాయెల్ సూపర్ పవర్ గా ఇఫ్ ఆల్ ద కంట్రీస్ యాక్సెప్ట్ దీనివల్ల ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న ఎన్పిటీలు ఇది సిగ్నేటరీ కాబట్టి హౌ ఇట్ విల్ యూటిలైజ్ దిస్ పవర్ ఓకే హౌ ఇట్ విల్ రీషేప్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఐ మీన్ టు సే ద పాలిటిక్స్ ఇన్ వెస్ట్ ఏషియా హౌ ఇట్ విల్ ప్లే ద పాలిటిక్స్ ఇన్ వెస్ట్ ఏషియా ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఇట్ రియల్లీ అనెక్స్ ఓకే సో గాజా స్ట్రిప్ ఓకే ఇవన్నీ అనెక్స్ చేసేసుకుంటే హౌ ఇట్ విల్ ట్రీట్ పాలెస్టీషియన్స్ ఓకే సో ఈ పాలెస్టీషియన్స్ ని సో ఈక్వల్ సిటిజన్స్ గా అది ట్రీట్ చేస్తుందా ఓకే సో ఇజ్రాయెల్ ఓకే ఈక్వల్ సిటిజన్స్ కింద వాళ్ళ జూయిస్ పాపులేషన్ తో ఈక్వల్ గా అది ట్రీట్ చేస్తుందా లేదా ఓకే సో సేమ్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్ సేమ్ ఈక్వల్ సిటిజన్షిప్స్ అన్ని ఇస్తుందా లేదా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ ఇవ్వకపోవచ్చు. ఓకే సో ఎప్పటికీ కూడా ఒక మైనర్ ఒక అండర్ ప్రివిలేజ్డ్ సొసైటీస్గా ఓకే ఒక ఎటువంటి హ్యూమన్ రైట్స్ లేని పాపులేషన్ గా మిగిలిపోతారా ఇజ్రాయెల్లో ఇది ఓకే సో ఇట్ విల్ రీషేప్ ఆ టైప్ ఆఫ్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ ని మళ్ళీ ఆ పర్టికులర్ పాపులేషన్ చూడబోతున్నారా ఇఫ్ ఇజ్రాయెల్ అనెక్స్ దోస్ పర్టికులర్ ఏరియాస్ ఓకే సో యూ హ్యావ్ టు డూ దిస్. సో దీనివల్ల ఖచ్చితంగా వెస్ట్ ఏషియా ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ పవర్ పాలిటిక్స్ లో ఒక హాట్ ఎమర్జింగ్ ఇష్యూగానే ఉండబోవచ్చు. సో ఇరాన్ అయితే ఖచ్చితంగా సెట్ బ్యాక్ అవుతుంది. ఇట్స్ నాట్ ద గేమ్ ఓవర్ అని అనలేము ఓకే సెట్ బ్యాక్ బికాస్ హౌ ద డెలిబరేషన్స్ విల్ టేక్స్ ప్లేస్ వీ డోంట్ నో ఇఫ్ ద డెలిబరేషన్స్ ఆర్ గుడ్ ఎనఫ్ ఓకే ఎకనామిక్ బెనిఫిట్స్ ఇస్తూ ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వగలుగుతుందా యుఎస్ ఇరాన్కి ఆ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందా ఆ టైప్ ఆఫ్ ట్రస్ట్ అనేది వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ ఇజ్రాయెల్ హెజిమోనీని హౌ ద అదర్ కంట్రీస్ ఇన్ వెస్ట్ ఏషియా కౌంటర్
అండ్ ఇఫ్ ఇట్ ఎక్స్పాన్స్ అనెక్సేషన్స్ జరిగితే హ్యుమానిటేరియన్ క్రైసిస్ రాబోతుందా? సో ద వెస్ట్ ఏషియా హ్యాస్ టు లివ్ విత్ దిస్ హార్డ్ కోర్ ట్రూత్ అనమాట. ఓకే, సో సీ హియర్ వాట్ ఈస్ ద అంబిషన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇట్ వాంట్ టు అనెక్స్ దోస్ ఏరియాస్, అంటే కంప్లీట్ గా న్యూ మిడిల్ ఈస్ట్ మ్యాప్ ని రీడ్రా చేయాలని చెప్పేసి అని అనుకుంటుంది అనమాట. సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్ మిలిటరీ యాక్షన్, డిప్లొమాటిక్ స్ట్రాటజీ. ఓకే, సో ఆల్రెడీ ఈ వార్ ఏదైతే ఉంది 12 days సీజ్ ఫైర్ ఎందుకు జరిగిందంటే ఆల్రెడీ యుఎస్ బాట్ ఆల్రెడీ ఇట్స్ ఫింగర్స్ ఇన్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ వాష్యో లైక్ తాలిబాన్స్ ని ఓకే రీప్లేస్ చేసి మళ్ళీ బ్యాక్ కి వెళ్ళిపోవడం, ఇరాక్ లిబియాలో అన్నిటిలో ఏంటంటే ఇట్ బర్డ్స్ ఇట్ ఫింగర్స్. సో ఈ ఎవర్ లాంగ్ లాస్టింగ్ వార్స్ లో ఇంకా అది ఇండల్జ్ అవ్వాలి అని అనుకోదనమాట. సో ఎట్ ఎనీ కోస్ట్ సీజ్ ఫైర్ కి తీసుకురావడానికి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, సీజ్ ఫైర్ డిక్లరేషన్ అనేది చేశారనమాట. ఓకే, సో ఈ ట్యాంగిల్ వార్ లో ఉండాలని అనుకోవట్లేదు. బట్ హౌ ఇట్ విల్ మేక్ దిస్ డెలిబరేషన్స్ అనేది ఇట్స్ ఏ హోప్ అనమాట. హౌ ఇట్ విల్ రీషేప్ ద పాలిటిక్స్ ఇన్ వెస్ట్ ఏషియా అని చెప్పేసి. ఓకే, ఎస్.